అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. నిన్న అమరావతిలో పునర్నిర్మాణ సభ ఘనంగా జరిగింది. ఈ సభకి మోడీ గారు కూడా హాజరయ్యారు. అలాగే అమరావతిని ఫ్యూచర్ సిటీగా మారుస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న అమరావతి పునర్నిర్మాణ సభ చాలా ఘనంగా జరిగింది. దగ్గర దగ్గర 500 కోట్లు పెట్టి ఈ సభ చేశారనమాట. సో, ఇందులో మోడీ గారు గనక చూసుకున్నట్లయితే అటు పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి మాట్లాడారు. అలాగే దీంతో పాటు చంద్రబాబు నాయుడు గానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గానివ్వండి, మోడీ గురించి కూడా మాట్లాడారు. సో, ఈ సభలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించే మోడీ గారు మాట్లాడారు. సో, లోకేష్ గురించి ఏ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అసలు లోకేష్ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? అంటే ఇప్పుడు లోకేష్ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మంత్రి. కాకపోతే ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి ప్రాధాన్యత ఉంటుంది. ఇది కేబినెట్ మంత్రుల్లో కానీ, వారి శాసనసభ్యుల్లో కానీ, వారి పార్టీ వ్యవహారంలో కానీ. ప్రధానమంత్రి ఒక సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రసంగించడం కానీ, పోవడం కానీ ఏదైనా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా వేరే పార్టీ, ఒకవేళ సీట్లు 20 ఉండొచ్చు, వేరే పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రెండోది, గతంలో బీజేపీ పవన్ కళ్యాణ్ కూడా ఒక సంఘటనగా ఏర్పడి పోటీ చేయాలనుకున్నారు. బీజేపీ నాయకుడు కాబట్టి ఈయన ఎన్డీఏ కూటమి నాయకుడు అనుకోండి, బీజేపీకి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి బీజేపీ తరఫున మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ ఈయన లోకేష్ గారు ఒక మంత్రిగానే ఉంటారు కాబట్టి అంత ప్రాధాన్యత లేకపోవచ్చు. ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత వస్తుంది, కానీ ఇటువంటి వేదికల మీద ఒక మంత్రిగానే ట్రీట్ చేస్తారు. ఓకే సార్, నిన్న అంటే ఇంతకు ముందు కనుక చూసుకున్నట్లయితే మోడీ గారు ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవారు ఏ సభకు వచ్చినా కూడా, ఏపీకి సంబంధించి. అలాగే నిన్న సభలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడారు. సో, దీన్ని బట్టి అంటే మోడీ గారు చంద్రబాబు గురించి కూడా ఎక్కువ మాట్లాడారు కదా సార్, దీని గురించి ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు వీరి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమికి బీజేపీకి ఒక్కదానికి పూర్తి మెజారిటీ రాలేదు. ఎన్డీఏ కూటమికి కూడా కొన్ని స్థానాలు తక్కువ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కూడా అవసరమైనారు. వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో కలుపుకుంటేనే వాళ్ళకు మెజారిటీ వచ్చినట్టు ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు ప్రాధాన్యతని ఇవ్వాల్సింది వస్తుంది, తప్పదు సార్. అంటే ఇంతకు ముందు గనక అమరావతికి మోడీ గారు వచ్చినప్పుడు ఇసుక అలాగే నీళ్లు తీసుకొచ్చారు సార్. ఈసారి వచ్చినప్పుడు చాలా పెద్ద ప్యాకేజ్ తీసుకొస్తారని చెప్పేసి చాలా మంది చాలా అంటే మాట్లాడారనమాట. ఈసారి వచ్చినప్పుడు నిజంగానే పెద్ద ప్యాకేజ్ తీసుకొస్తారు అది ఇది అని చెప్పేసి. కానీ ఈసారి మోడీ గారు ఏ ప్యాకేజ్ తీసుకురాలేదు అమరావతికి. దీని గురించి మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేది రాష్ట్రాలకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ట్యాక్సులు కేటాయించుతుంటారు. ఏది వాళ్ళకు వచ్చిన రెవెన్యూలో గతంలో 39% ఉండే, ఇప్పుడు 42% చేసినారు. ఆ 42% ట్యాక్సుల్లో నుంచి వివిధ రాష్ట్రాలకు భాగం పంచుతారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చేస్తారు. ఎలాగంటే దాంట్లో గాడ్గిల్ ఫార్ములా, మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా అని ఉంది. ఆ పద్ధతి ఒకటి ఉంది. ట్యాక్స్లో వచ్చిన ఆదాయంలో 42% పక్కకు తీసి అందులో నుంచి పాపులేషన్ బట్టి, పాపులేషన్కి ఎక్కువ పాయింట్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 60 పాయింట్లు ఉన్నాయి. అందుకే స్టాలిన్ గారు కూడా ఇప్పుడు గోల చేస్తున్నారు కదా, తమిళనాడు ముఖ్యమంత్రి కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మేము పన్ను ఎక్కువ చెల్లించుతున్నాము, పన్ను రూపేణా మాకు ట్యాక్సుల రూపేణా మాకు రావాల్సిన వాటా తక్కువ వస్తుంది చెప్పి దక్షిణాది రాష్ట్రాల్లో అది మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అవి పంచిన తర్వాత ఏదైనా వాళ్ళ స్పెషల్ స్కీమ్స్ ఉంటాయి కదా, అందులో ఏదైనా వాళ్ళ పార్టీ వాళ్ళ బీజేపీకి అనుకూలమైన రాష్ట్రాలకు కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాలకు కానీ
వాళ్ళకు సపోర్ట్ మద్దతు ఇస్తున్న రాష్ట్రాలకు కొంచెం ఏమైనా స్కీమ్స్ ఇవ్వచ్చు కానీ ఉమ్, ఇట్లా ఏదానికంటే ఆ దానికి డబ్బులు ఇచ్చేదానికి అవకాశం లేదు. అది రాష్ట్ర రాజధాని నిర్మాణము అని అంటే అది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారము. ఉమ్, ఆ, వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది? ఓకే. ఏముండదు. ఉమ్, కాకపోతే రాష్ట్రం అయినా కానీ చేయగలిగేది అమరావతి 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 అని అంటున్నారు. ఉమ్, ఏదైనా ఇక్కడ హైదరాబాద్ పట్టణం మీద తీసుకోండి, ఉమ్, ఏముండే కొత్తగా కట్టిన రాజధాని వచ్చినాక కొత్తగా కట్టి ప్రభుత్వం నిర్మాణం చేసిన బిల్డింగులు ఉమ్, తక్కువ, అంటే పాత భవనాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అక్కడైనా నిర్మాణం చేసేటి ఏమిటి ప్రభుత్వము తన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాసనసభ, ఉమ్, తర్వాత సెక్రటరేటు, పోతే డైరెక్టరేట్స్ ఉన్నాయి కదా, వాటికి ఒక భవనము 2 భవనాలు కేటాయించవచ్చు. ఉమ్, అలాగే హైకోర్టుకు ఒక భవనము. ఇవే కదా ఉమ్, నిర్మాణాలు కాలనీలు ఉమ్, కొంత కాలనీలు కట్టచ్చు, ఓకే. ఎందుకంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాలా. ఉమ్, ఆ, తర్వాత అధికార యంత్రాంగం కోసం కొన్ని కాలనీలు కట్టాల్సింది ఉమ్, ఉంటుంది, అవి నిర్మాణం చేయొచ్చు. ఉమ్, ఇంక ఎక్కువ చేసేటి ఏముంటాయి? ఏముండవు. ఉమ్, కాకపోతే అమరావతిని ప్రపంచ క్యాపిటల్గా చేస్తాం, అది చేస్తాం, ఉమ్. ఇది చేస్తామని ఏదో ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాల్సిందే కానీ పైనుంచి నిధులు ఎక్కువ వస్తాయని ఆశించాల్సిన అవసరం లేదు. ఏ కేటాయింపులైనా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుంటాయి. అంటే నిన్న సభలో మోడీ గారు మాట్లాడిన విధం చూస్తున్నట్లయితే అంటే ఫ్యూచర్ సిటీని చేస్తాను అమరావతిని అని చెప్పేసి అన్నారు సార్. అంటే హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తాను అన్నట్టు మాట్లాడారు. సో అంటే ఇప్పుడు అమరావతి డెవలప్ నిజంగానే జరుగుతుందంటారా? అంటే ఎప్పటినుంచో అమరావతి డెవలప్‌మెంట్ చేస్తాము అని అంటున్నారు. సో అసలు డెవలప్ అయ్యే అవకాశం ఉందా సార్? లేదు, చెప్పింది కదా, ప్రభుత్వ నిర్మాణాలు ఇవే ఉంటాయి. హ్మ్. కాకపోతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ హ్మ్. అంటే వాళ్ళు బిజినెస్ పీపుల్, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. ఈ హైదరాబాద్ పట్టణం గతంలో రాజధాని వచ్చినప్పుడు, రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఎంత ఉన్నది, హ్మ్. ఇప్పుడు సిటీ ఎంత పెరిగిపోయింది. హ్మ్. సరే, ఈ సిటీ పెరిగిపోయిన దానికి ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? రోడ్లు ఏదో నిర్మాణం చేస్తారు, మంచినీటి సౌకర్యం కల్పిస్తారు, అంతేగాని మిగతాటన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. హ్మ్. ప్రైవేట్ వ్యక్తులు పరిశ్రమలు స్థాపించడం కానీ, ప్రైవేట్ వ్యాపారాలు కానీ, రకరకాలుగా వివిధ రకాల ఆ, విషయాలు ఉంటాయి. హ్మ్. వాటిలో అవి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. హ్మ్. వాళ్ళు ఎంత మేరకు వస్తారనేది ఎవరో చెప్తాము. అక్కడ వాళ్ళకు లాభాలు ఉంటాయంటేనో, వ్యాపార రీత్యా ఉపయోగపడుతుందంటేనే పోతారు, లేకపోతే పోరు. ఎందుకంటే కొంచెం ఐసోలేటెడ్ ఏరియా అమరావతి అంటే. హ్మ్. ఓకే. గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితమైన ఏరియా. హ్మ్. అందువల్ల ఎంతవరకు అభివృద్ధి చెందుతుందని ప్రశ్నార్థకమైన విషయం అది.